ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పన్నీర్ రెసిపీ. దీనికోసం ముందుగా పన్నీర్‌ని కొంచెం వెన్నీళ్ళు, ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్‌లో టమాటా అండ్ క్యాష్యూస్ ఏసి పేస్ట్ చేసి పెట్టుకున్నాక, పొయ్యి పైన ఒక బాండలు పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని, అది వాడిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, ఆ తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఏసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక, మనం ముందుగా కలిపి పేస్ట్ చేసుకున్న టొమాటోస్ అండ్ క్యాష్యూస్ పేస్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే వాడిపోతుందో ఆ తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడినాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న పన్నీర్‌ని ఇందులో వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నా కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది. సో, లూజ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా దీంతో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి ఏసుకున్నాక కొంచెం బటర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొనేసేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి.